అనలేదు కాదు. రియల్‌గా జరిగింది ఇది. అంటే మీరు నిజంగా అలా పైకి లేస్తే పైకి ఇలా నీడొచ్చింది. అంటే వాస్తవంగా ఆడలేగలేదు. నీడ ఎలా వచ్చిందంట. ఈ అబ్బాయి చాలా హారబుల్ గా ఉన్నాడు. మైక్ ఇంకోళ్ళకి ఇచ్చేయండి. ముందే నాకు భయం. మీరు రాత్రి ఉంటే మీకు కూడా కనబడుతుంది. వద్దమ్మా, నేను ప్రసాద్ ల్యాబ్ లో 6 తర్వాత ఇవాళ షో చేయకూడదు అనుకుంటున్నా. నెక్స్ట్ మీరేంటండి పరిస్థితి? మీ పరిస్థితి ఏంటి? వాయిస్‌లు వెనుకొస్తుంది. అంటే యాక్చువల్గా చాలా మందికి గోస్ట్ స్టోరీస్ చాలా ఇష్టం, కానీ ఇక్కడ బేగంపేట లైఫ్ స్టైల్ బ్యాక్ సైడ్ ఉంది అని అయితే దానిపైన సినిమా కూడా వచ్చింది. అవును, దాని మీద పెద్ద వార్తలు కూడా వచ్చాయి. ఎప్పుడైనా వెళ్ళారా, కలిసారా? అక్కడే ఉంటాను నేను. ఓకే బ్రో, మరి ఇంత దారుణంగా ఉంటారు మీరు. ఇప్పటి వరకు ఇంత కామ్గా ప్రశాంతంగా ప్రశ్నలు అడుగుతుంటే ఏమో అనుకున్నాను, కానీ మామూలుగా లేదు. మీరు చెప్పండి, ఇంకెందుకు మీరు ఆలస్యం, చెప్పండి. క్వశ్చన్ మీకు తెలుసు, నేనైతే చూసారండి ఆత్మని. ఆత్మని చూసారా మీరు? అవును, కనిపించిందే ఆత్మ కదా, మనతో పాటు ఎప్పుడు ఉంటది. రాత్రి ఉంటది, పగలు ఉంటది, ఎప్పుడు ఉంటది. కాబట్టి మనల్ని మనం చూసుకున్నదే ఆత్మ. ఓకే అండి, మీ మాట వల్ల ఇంకొక 5 నిమిషాల తర్వాత వచ్చే వాసు గారు కూడా ముందు వచ్చారు. సో బన్నీవాసు గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ రాజు వెట్స్ రాంబాయిలో సూపర్ హిట్ అందుకున్న వాసు గారిని అడుగుతాను, నేను స్టేజ్ మీదకి వచ్చాక అడుగుతాను. నాకు తెలుసు ఆత్మలు ఉంటాయా అని అడుగుతున్నాను. వాసు గారు, మీరు ఎప్పుడైనా చూసారా, కలిసారా? ఇందాకే మీ సంతోషం సురేష్ గారు ఏమంటున్నారంటే పాలకొల్లు ఆత్మల గురించి చాలా డిస్కస్ చేశారు నాతో అన్నారు ఆయన. అదే పెద్ద ఆత్మ పాలకొల్లు. అదే మీ కాళ్ళు ఇటే ఉన్నాయి కదా, పైకి కనబడతాయి అంతే, బట్ ఎప్పుడంటే తిరిగి ఉంటాయండి. షూ వేసి మేనేజ్ చేశారు. ఓకే, మీరు ఎప్పుడైనా నిజంగా ఆత్మ ఉంది అని భయపడ్డం కానీ, లేకపోతే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక కథ చెప్పాడు, తన ముందు ఆత్మ ఇలా లేచిందంట. సో నేను రోజు పొద్దున్నే లెగ్గానే ఒక 5 దయ్యాలు 4 రాక్షసులతో రోజు డీల్ చేస్తాను ఉంటాను. వాళ్ళెవరు ఏంటి అని అడగట్లేదు నేను, నో కామెంట్స్. వద్దు, ఇప్పుడు స్టేట్ లో పెద్ద న్యూస్ అవుతుంది అది. సో థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు, ఏంటి మరి మీరు ఆత్మ ఉందా లేదా చెప్తే మేము ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం. చెప్పాక ఇందాక ఏంటిది ఉన్నాయి అంటే ఈ సినిమా తర్వాత తెలుస్తుంది అంతే. మీరైతే పర్సనల్ ఇంటరాక్షన్ ఎప్పుడు రావలేదు. ఇంటరాక్షన్ అంటే ఈయన ఆత్మ. అవును, ఒక్కరికొకరు నిజంగానే ఆత్మ బంధువులాగే జర్నీ సాగుతుంది అండ్ సూపర్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. అయితే కాదు, అంటే పరమాత్మ, ఆత్మ, ఆత్మ బంధువు ఇలాంటివన్నీ అంటారుగా, అవన్నీ వేరే కదా. ఓకే, ఈ కన్ఫ్యూజన్స్ ఇక్కడే పెట్టి, కాకపోతే వంశీ గారు ఒక మాట అన్నారు, ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఆత్మలు ఉన్నాయి అని నమ్ముతారు అని చెప్పారనమాట. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఈ సినిమా టైటిల్ ఏంటి అని లాంచ్ చేసుకోవడానికి ఇవాళ మనం ఇక్కడ అందరం కలుసుకోవడం జరిగింది. సో దామోదర్ ప్రసాద్ గారు ప్రెజెంట్స్, అఫ్ కోర్స్ మనం దాము గారు అని ప్రేమగా పిలుస్తాం. ఆయన ఎలా పిలిచినా పలుకుతూ ఉంటారు అనమాట. సో అమేజింగ్ పర్సన్. ఆయన ప్రెజెంట్ చేస్తున్న సినిమా హెచ్విఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకట్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. సూపర్ సక్సెస్ కాంబినేషన్, సూపర్ హిట్ కాంబినేషన్, మంచి సినిమాలు ప్రేక్షకుల వరకు చేర్చే కాంబినేషన్ అని మనం వరుసగా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ని, రాజు వెట్స్ రాంబాయిని ఆల్రెడీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు. సో ఈ కాంబినేషన్ మరొకసారి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారనమాట. అండ్ ఈ చిత్రంలో త్రిగుణ్, హెబ్బా పటేల్ అండ్ రాజుగా మనందరినీ పలకరించిన అఖిల్ మనందరి ముందుకి వస్తున్నారు. అండ్ శ్రీనివాస్ మన్నే అనగానే నాకు వేరే పేరు వస్తుందేమో అనుకున్నానండి. మా జర్నలిస్ట్లో ఒక ఫేమస్ మన్నే కూడా ఉన్నారు. శ్రీనివాస్ మన్నే గారు కూడా ఈ సినిమా తర్వాత సూపర్ సక్సెస్ని అందుకొని సూపర్ ఫేమస్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మంచి సినిమాలకి మ్యూజిక్ అందించే ఆర్ఆర్ ధ్రువన్ దీనికి సంగీతాన్ని అందించడం జరిగింది. మరి ఈ డీటెయిల్స్ చెప్పాను కదా, ఈ సినిమా ఎలా ఉండబోతుంది